ఇంటర్లింక్ కాయిన్ వాల్యూ $2. 10,000 ఐటీఎల్జీ కాయిన్స్ ఉంటే అవి ఐటీలో కన్వర్ట్ అయినప్పుడు ఎన్ని కాయిన్స్ అవుతాయి అంటే ఎన్ని ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి, మినిమం ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి చాలా అంటే చాలా డౌట్స్ ఇంటర్లింక్ 2026 అప్డేట్లో మొత్తం రివీల్ చేసింది. సో ఈ వీడియోలో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మాత్రమే కాదు, ఇంటర్లింక్ కాయిన్ వెరిఫికేషన్ గురించి కూడా మనకు రీసెంట్గా ఎక్స్లో పోస్ట్ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడదాం. అంటే ఇంటర్లింక్ వెరిఫైడ్ కాయిన్స్ ఉన్నాయి కదా, మనందరికి కావాల్సింది వెరిఫైడ్ కాయిన్సే. సో ఆ వెరిఫికేషన్ గురించి కూడా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్లింక్ న్యూ ఎరా అనే ఒక పోస్ట్ని ఇంటర్లింక్ వాళ్ళ ఎక్స్లో పోస్ట్ చేశారు, అంటే మీన్ ట్విట్టర్. దాని గురించి కూడా వీడియోలో మాట్లాడుకుందాం. షార్ట్గా ల్యాగ్ లేకుండా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కొంచెం రూమ్లో రివర్బ్ వస్తుంది అనుకుంటా, సో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో లైక్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఇలా స్వైప్ అయితే హైప్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది ఒక్కటి చేయండి. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ అది ఒక్కటి మాత్రమే. సో తప్పకుండా హైప్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో దగ్గర ఎంటర్ అవుదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ 10,000 ఐటీఎల్జీ కాయిన్స్ ఐటీఎల్గా కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి అంటే, ప్రజెంట్ మన దగ్గర ఉంది కదా ఐటీఎల్జీ కాయిన్స్, వాటికి అసలు వాల్యూ లేదు. ఫస్ట్ ఈ ప్రాసెస్లో ఏమైతే స్టాకింగ్ జరుగుతుంది. స్టాకింగ్ జరిగినప్పుడు ఏమైతుందంటే ఈ ఐటీఎల్జీ కాయిన్స్ ఉంటాయి కదా, అవి ఐటీఎల్గా కన్వర్ట్ అవుతాయి. ఈ కన్వర్షన్ రేషియో ఎలా ఉందంటే, ప్రజెంట్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం ఒక్క ఐటీఎల్జీ కాయిన్ వాల్యూ ఈక్వల్స్ టు 0.05 ఐటీఎల్ అన్నట్టు. అంటే మన దగ్గర ఒక 20 ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఒక్క ఐటీఎల్ కాయిన్ అన్నట్టు. సో మీరు ఒక 10,000 ఐటీఎల్జీ కాయిన్స్ ఉంటే దాన్ని ఇంటూ 0.05 చేయండి. చేసినప్పుడు మీకు అస్సలు చూసిన ఆన్సర్ ఒక 500 ఐటీఎల్జీ కాయిన్స్ అయితే. మన దగ్గర ఉన్న ఐటీఎల్ కాయిన్స్ ఉంటాయి కదా, ఒక 10,000 ఐటీఎల్ కాయిన్స్కి వాల్యూ 500 ఐటీఎల్ అన్నట్టు. సో అవి మెయిన్ కాయిన్స్ అన్నట్టు. సో మీరు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూసుకోండి. ఎంత అంటే మీరు ఒక 1 lakh కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఇంటూ 0.05 చేయండి. చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఎన్ని ఐటీఎల్ కాయిన్స్ ఉన్నాయంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఈ రేషియో అనేది ఒక గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ బట్టి డివైడ్ అవుతాయి మైనింగ్ రేట్ తోటి. సో దీంతో డిసైడ్ చేసి ఇస్తారు. సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎన్ని కాయిన్స్ ఐటీఎల్ కాయిన్స్ అయితే. ఇంటర్లింక్ కాయిన్ వాల్యూ $2. ఒకసారి మీరు ఏం చేయండి, ఇంటర్లింక్ వల్ల అఫీషియల్ సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ ట్రెజరీ కంపెనీస్ అని ఉంటాయి. సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే టాప్ ఒక 7 కంపెనీస్, అవి కూడా కొన్ని యూఎస్ నుంచి, కొన్ని వియత్నాం నుంచి, పర్టికులర్ అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి టాప్ కంపెనీస్ అయితే వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళు హోల్డ్ చేసుకున్నారు కాయిన్స్ని, ఏంటి ఐటీఎల్జీ కాయిన్స్ని హోల్డ్ చేసుకున్నారు. సో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఏమి హైప్ వల్ల కాదు, ఒక సోషల్ మీడియాలో ఇట్లా ఇంటర్లింక్ అన్నందుకు వాళ్ళు హైప్ వల్ల జస్ట్ ఇన్వెస్ట్ చేయరు. సో ఇది ఒక మంచి అసెట్, ఫ్యూచర్లో ఒక మంచి ట్రస్ట్ ఉంది ఆల్రెడీ కమ్యూనిటీది. సో అలాంటి ఒక టాప్ పెద్ద కంపెనీస్ అనేది దాన్ని ఇన్వెస్ట్ చేసినాయి ఆల్రెడీ. మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు ఈ కంపెనీస్లో. సో ప్రజెంట్ అలా ఆ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ బట్టి మన కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో $2 $3 అంటే వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ప్రకారం ఏంటంటే $1 నుంచి $3 ఉంటుందని వాళ్ళు చెప్పారు ఒక కాయిన్ వాల్యూ. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ కాయిన్ వాల్యూ కాదు అది, ఐటీఎల్ కన్వర్షన్ అయిన తర్వాత, స్టేకింగ్ అయిన తర్వాత ఐటీఎల్ వస్తాయి కదా, ఆ ఐటీఎల్ వాల్యూ $1 టు $3 ఉంటుందని చెప్పారు. సో ఇది బేస్డ్ ఆన్ కంపెనీస్, ఇంకా కొత్త కంపెనీస్ ఏమైనా రిజిస్టర్ అయితే సో దాన్ని బట్టి కాయిన్ వాల్యూ రేజ్ అవుతుంది, ఇంకా కాయిన్ వాల్యూ డౌన్ అవుతుంది. ఇది దాంట్లో బేస్ చేసుకొని ఉంటుంది. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం అయితే $1 నుంచి $3 అని అప్డేట్, $2 అయితే కాదు. సో అది ఎక్కడైనా ఉండొచ్చు. వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్. వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనందరం ఎదురు చూసేది కూడా ఇది. ఎందుకంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఐటీఎల్జీ కాయిన్స్ అనేది వెరిఫై అవ్వడం అనేది మనకి ఇంపార్టెంట్. ఇది ఎలా వెరిఫై అవుతుంది అంటే మనకి హెచ్సిఎస్ స్కోర్ ఉంది కదా, సో మీరు ఎక్కువ మైనింగ్ చేస్తే ఆ మైనింగ్ రేట్ తోటి డిసైడ్ అయితే ఆ హెచ్సిఎస్ తోటి ఇక్కడ మన వెరిఫైడ్ ఐటీఎల్జీ అని వస్తుంది. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద వీళ్ళు అప్డేట్ ఆల్రెడీ రిలీజ్ చేసిండు. ఏమనంటే మనకి ఇక్కడ ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇమేజ్లో ఇప్పుడు ప్రజెంట్ మైనింగ్ రేట్ అనేది ఎక్కువ ఉన్నది. సో మనం ఎంత ఎక్కువ కాయిన్స్ మైన్ చేస్తున్నామో అంత మైన్ చేసుకోండి. ఇప్పుడే బర్నింగ్ రేట్ అనేది తక్కువ ఉంది, అంటే కాయిన్స్ తక్కువ కట్ చేయడం అనేది తక్కువ ఉన్నది, యాడ్ చేయడం అనేది ఎక్కువ ఉన్నది వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ పైన టాప్ చూసుకున్నట్టయితే మీరు ఐటీఎల్జీ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఈజ్ కమింగ్ సూన్ అని ఉంది. అయితే మ్యాక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫిబ్రవరి ఎండ్లోపు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇస్తామని చెప్తున్నారు. సో మ్యాక్స్ అయితే సో కమింగ్ సూన్ అంటే ఇప్పుడే దగ్గరలోనే ఉంది. సో ఇన్ని రోజులు కరెక్ట్ చేసుకునేటికైతే ఒక బెనిఫిట్ అనేది విత్ ఇన్ షార్ట్ టైంలో ఉంది అని మనకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సో ఇది వీళ్ళు అప్డేట్లో అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది ఆల్రెడీ పోస్టర్ మనకు ఎక్స్లో రిలీజ్ అయింది. అండ్ ఇలాంటి పోస్టర్స్ ఇంకా వేరే అన్ని రిలీజ్ అయింది. దాని గురించి కూడా మీకు ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే మనకు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్స్లో అయినా లేదా మన వాట్సాప్ కమ్యూనిటీలో అయినా జాయిన్ అవ్వండి. మనం ప్రతి ఒక్క చిన్న అప్డేట్స్ పైన మనం వీడియో అనేది చేయలేం. సో మీరు అక్కడ జాయిన్ అయ్యి ఉన్నారు అనుకోండి, ఉంటే మీకు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది ఆటోమేటిక్గా. ఇంటర్లింక్ విత్డ్రాల్ డేట్ ఎప్పుడు? సో ఇది చాలా అంటే చాలా మంది అడిగే క్వశ్చన్, ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమనంటే ఇంటర్లింక్ విత్డ్రాల్. ఫస్ట్ ఇంటర్లింక్ విత్డ్రాల్ అంటే ఫస్ట్ లిస్ట్ కావాలి.
లిస్ట్ కావాలంటే ఫస్ట్ మనకి ఐటీఎల్ జనరేట్ వెరిఫై కావాలి, వెరిఫై అయిన ఐటీఎల్ జనరేట్ మరి ఐటీఎల్ కావాలి, ఐటీఎల్ అవుతుంది తర్వాత నెక్స్ట్ అది లిస్టింగ్ కావాలి. సో ఎంతో ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్గా విత్డ్రా కావాలంటే మనం ఏం చేస్తాం, మనం అంత ఫాస్ట్గా విత్డ్రా చేస్తారు. వాళ్ళ కమ్యూనిటీ బిల్ చేయాలిగా, మన తరపున అయితే మనం ఎంత చేయాలో చేయాలిగా. డైరెక్ట్ విత్డ్రా అంటే ఒక ఐటీఎల్ కాయిన్స్ ఇట్లా ఐటీఎల్ కాయిన్ ఒక కాయిన్ వస్తారు, ఇట్లా విత్డ్రా కాదు. విత్డ్రాలు కావాలంటే పర్టికులర్ స్టెప్స్ ఉంటాయి. వాళ్ళ కమ్యూనిటీ బిల్డ్ కావాలి, లిస్టింగ్ కావాలి. క్రిప్టో అంటే ఏంటంటే ఫస్ట్ అది ఒక స్లో ప్రాసెస్. స్టార్టింగ్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి కమ్యూనిటీ బిల్డ్ చేసుకుని గ్రోత్ వచ్చిన తర్వాత లిస్టింగ్ అయిన తర్వాత అప్పుడు అది విత్డ్రాల్స్ అవుతాయి. పర్టికులర్ మన స్టేజ్లో ఎలా ఉందంటే మన ఇంటర్లింక్ అనేది ఫాస్ట్గా వీళ్ళంతా ఫాస్ట్గానే గ్రో అయింది. ప్రతి దాంతో కంపేర్ చేస్తే ఇంటర్లింక్ మాత్రం హైయెస్ట్ స్పీడ్ తోటి బూస్ట్ అయింది. ఒక్కొక్క దానికి చాలా టైం పట్టింది, బట్ ఇంటర్లింక్ మాత్రం షార్టెస్ట్ టైంలో తీసుకొచ్చింది ప్రతి ఒక్కటి. సో లిస్ట్ అవ్వడంతో మనం విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్ ఆప్షన్స్ అని కొన్ని ఫేక్ న్యూస్ ఏమైనా వచ్చాడో మాత్రం నమ్మకండి. ఎందుకంటే విత్డ్రాల్ కూడా ఆప్షన్ అయ్యేది, నువ్వు ఎట్లా విత్డ్రా చేస్తావు చేయం కదా. కొందరు అంటారు ఇంటర్లింక్ కాయిన్స్ కొంటాం, అవి కొంటాం, ఇవి కొంటామని. సో అంత ఫేక్. సో ఏమంటే విత్డ్రాల్స్ గురించి అయితే అప్డేట్ ఎలా ఉంటుంటే లిస్టింగ్ అయిన తర్వాత మాత్రం మనకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఏమైనా అప్డేట్స్ వస్తే నేను క్లియర్గా అప్డేట్ చేస్తాను ప్రతి ఒక్కటి కానీ వీడియోస్లో. సో వీడియోస్ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే విత్డ్రాల్ గురించి ఎలాంటి ఆప్షన్ లేదు. అండ్ ఈ విత్డ్రాల్స్ కూడా ఎలా ఉంటాయంటే అన్ని కాయిన్స్ని ఒకేసారి విత్డ్రా కానియరు మనకు. ఎలా అంటే మన దగ్గర ఒక 1,00,000 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. సో దాంట్లో 10%, 5%, 20% అట్లా ప్రతి ఒక్క స్టేజ్ వైజ్ విత్డ్రాల్స్ పెడతారు. పెట్టినప్పుడు ప్రతి మైనింగ్ యాప్లో ఇలానే ఉంటాయి, స్టేజ్ వైజ్ విత్డ్రాల్స్ ఉంటాయి. మన దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా, అన్నింటిని ఒకేసారి విత్డ్రా కానియరు. సో మనం అది కూడా బేస్ చేసుకొని ఇప్పుడు హెచ్సిఎస్ బేస్ చేసుకొని ఉంటుంది. విత్డ్రాల్ మాత్రం అయితే ఎవరో ఏదో ఫేక్ అది అంటే మాత్రం లైట్ తీసుకోవాలంతా. బట్ నువ్వు చేసి జస్ట్ మైనింగ్ చేసి దాంట్లో నువ్వైతే ఏం చేస్తున్నావు కదా, సో ఒకసారి మైనింగ్ చేసి. ఓకే, ఇంటర్లింక్ న్యూ ఎరా అప్డేట్ వాళ్ళు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఏమనంటే న్యూ ఎరా అని. సో దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు, ఏమేమి మైల్ స్టోన్స్ రాసని, అండ్ ఈ 2026లో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు, అండ్ నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్క అప్డేట్ అనేది దాన్ని డిస్కస్ చేసారు. ఇక ఇంటర్లింక్ వాళ్ళది మెయిన్ ఎక్కడ ఉందంటే కాలిఫోర్నియా ఉంది. సో అక్కడ నుంచి లైవ్ అనేది కనెక్ట్ అయింది. సో ఆ లైవ్ అనేది మనకు అక్కడ ఉంటుంది. చూద్దాం అనుకునే వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో పెడతా, అది చెక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే నాకు కొన్ని కామెంట్స్ కావాలి. అది ఎలా అంటే నేను నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి. సో ఈ మైనింగ్ యాప్స్ గురించి చేయాలా, ఈ మనీ మేకింగ్ యాప్స్ గురించా, అంటే యాప్స్ అంటే ఒక రియల్ మెథడ్స్ ఏంటి, వీడియో ఎడిటింగ్, నెక్స్ట్ ఇలా ఉంటాయి కదా దీని గురించా, లేకుంటే ఇంకేమైనా కొన్ని ఏఐ టూల్సా. సో ఇలాంటి ఏమైనా చేయాలా, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇచ్చా ఉంటే నాకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి, మీకు ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. సో దాని గురించి అర్థమైతే నేను అలాంటి వీడియోస్ ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం హైప్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంటర్లింక్ యాప్ పైన నెక్స్ట్ అప్డేట్స్ ఏం వచ్చినా మ్యాక్స్ మన దాంట్లో వీళ్ళంత ఫాస్ట్గానే అప్డేట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, మీకు బెనిఫిట్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. ఇక ఈ వీడియో ఫినిష్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.